యాజ్ ఐ ప్రామిస్డ్ మీకు నేను చెప్పాను రీల్లో వస్తాను, సునీత గారి స్టోర్ మొత్తం చూపిస్తాను అని. ఇప్పుడు కుకట్పల్లి వివేకానంద నగర్లోనే ఉన్నాను. సునీత గారికి నేను చెప్పలేదు ఈ టైంకి వస్తున్నాను అని చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళి సడన్గా సర్ప్రైజ్ ఇద్దాం రండి. ఎన్ని రకాలు చూడండి అసలు. ఈ దండలు అయితే అసలు సునీత గారు ఎక్కడ తీసుకొస్తున్నారు కానీ నాకు తెలిసి వరల్డ్ మొత్తం తిరిగి ఎక్కడ ది బెస్ట్ పాసిబుల్ అక్కడ తీసుకొస్తారు అనుకుంటా. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే ఇది ఎక్కడ చూడలేదండి. ఈ కలర్ కాంబినేషన్ కానీ ఇది అసలు ఎక్కడ చూడలే నేను. ఇది గుమ్మానికి కడితే ఇంటికే అందం వస్తుందండి. ఇదేమో కలర్ఫుల్. అన్నీ కూడా ఎక్కడ ప్లాస్టిక్ లేదండి, క్లాత్ యూజ్ చేసి చేస్తున్నారు. ఇక్కడ 1-2 ఉన్నాయి ప్లాస్టిక్, మోస్ట్లీ 80-85% క్లాతే. సునీత గారు రండి, మా స్టోర్ చూద్దరు కానీ. ఈసారి స్పెషల్ ఏంటంటేనండి, ఒక రీజనబుల్ ప్రైస్ లో హైదరాబాద్ లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనిపించింది. సరే సునీత గారికి పోటీగా పెడదాంలే అని చెప్పి ఇక్కడ పెట్టాను. మీరు వచ్చినందుకు సంతోషం అండి. మీ దగ్గర ఉన్న ఒక 100 రకాల కృష్ణుళ్ళు అక్కడ ఉన్నారు కదా వనస్థలిపురంలో, ఇక్కడ ఒక 150 రకాలు పెట్టామండి. ఇందులో ఇట్లా మల్టీ పెయింటెడ్ రకాలు కూడా ఫేమస్ అండి. ఇంకా కొత్తది వచ్చింది, అవును, ఇది నేను ఇప్పటిదాకా చూడలేదు. చాలా బాగుంది. సో కృష్ణయ్యలు కాకుండా ఇంకా అమ్మవారు లేకుండా స్వామి ఎక్కడ ఉంటారు? అవును, అమ్మవారిలో కూడా ఇక 2 ఇంచెస్ నుంచి యాజ్ యూజువల్ అన్ని ఉన్నాయి. కొత్తవి ఏంటంటే కొత్త ఫినిషింగ్స్ తోటి. ఇప్పుడు విగ్రహాలు అంటే కృష్ణయ్య ఉంటారు కదా, సో కాకపోతే ఏంటంటే కొత్త ఫినిషింగ్ కొత్తవి వస్తాయి అన్నమాట. చూసారా 3D ఐస్ పెట్టి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఇవి ఇలా వచ్చినాయి చూడండి. ఈ నగిషి వర్క్ ఏంటండి, ఎక్కడ చేపిస్తారు ఇవన్నీ? అన్ని నార్త్ నుంచి వస్తాయండి ఇవన్నీ. తర్వాత ఊడవండి, ఏదన్నా దానికి బలమైంది తగిలితే తప్పించి. ఇంకోటి ఏంటంటే మనం ఇవన్నీ చెప్పి చేపించుకుంటామండి. ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కటి ఇవి కొన్ని రోజులు ఒక 1 ఇయర్ ఫినిషింగ్ నడిచినాయి అనుకోండి, మళ్ళీ కొత్తదనం కావాలి. అప్పుడు చేంజ్ చేస్తున్నారా? అందుకే ఎక్కువ వీడియోలో కూడా చూపించాను నేను. ఇంకా మార్కెట్ అంతా వచ్చేస్తాయి, ఇవి ఉతకచ్చండి హ్యాపీగా. చూసారా, ఇది ఇంతకు ముందుదే కానీ ఆ 3D ఐస్ ఈ ఫినిషింగ్ చూడండి. అవును, ఇక్కడైతే కృష్ణుడు నవ్వుతున్నట్టే ఉన్నాడు. ఆ ముక్కు ఇట్లా బయటకు వచ్చింది అసలు. ఇవి 4 పీసులు వస్తే సపోజ్ ఈ ఫినిషింగ్ కొత్తగా వచ్చినాయి కదా, ఎగిరిపోతాయి వారంలో. మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్. ఇప్పుడు మీ వీడియోలో చూసారు అనుకోండి, అది కనిపిస్తుంది, మళ్ళీ అడుగుతారు, ఈ లోపల ఇక్కడ ఉండవు, మళ్ళీ వాళ్ళ కోసం చేపించిస్తాం. అది వేరే ప్రాసెస్. అట్లా ఇవి దేనికి వాడతారు? మెయిన్ ఐడల్స్ పెట్టుకోవడానికి. డిటాచ్, ఇది డిటాచ్ చేసుకోవచ్చు, హైట్ తగ్గించుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అన్నమాట. 5800 అప్రాక్సిమేట్లీ ఎంత ఉన్నాయండి విగ్రహాలు? అంటే ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు ఉన్నాయి? ఒక 1000 నుంచి 40. 300 నుంచి స్టార్టింగ్ అండి. కృష్ణయ్యలు కానీ వెంకన్న స్వామి కానీ 150 కూడా ఉంటాయి. లక్ష్మీదేవి వినాయకుడు చిన్నవి. ఓకే, అట్లా 300 మినిమం 300 అనుకోండి. మీరేమో పెట్టటమేమో హోమ్ డెకార్ అని పెట్టారు, కానీ మీ దగ్గర ఎక్కువ శాతం ఉండేది పూజకు సంబంధించిన, భక్తికి సంబంధించిన. అవును, కూడా మీరు డివోషనల్ గా డెకార్ చేసుకోండి, నా కాన్సెప్ట్. ఇప్పుడు అంటారా మరి అమాయకులని? అనలేరు. ఇవి డెకరేషన్ పర్పసే కదా, ఇవన్నీ కూడా డెకరేషనే కదా. అవును, ఇవి పెట్టాము, డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకుంటాము, అవును, హాల్లో పెట్టుకుంటాము. వీటి క్లీనింగ్ కూడా మనం పీతాంబరితో చేయొచ్చా? సింపుల్ గా డ్రై డస్టింగ్, కొబ్బరి నూనె వేసుకుని క్లాత్ అంతే. అందుకే అవి అంత డిమాండ్. ఈ ఉయ్యాల ఈ కాన్సెప్ట్ కూడా నాకు చాలా ఇష్టం. కట్టేశారు మీరు ఊగకుండా. మరి ఆయన కుదురుండు మరి మీకు లేదు, ఆయనకు లేదు. నాకేమో ఊపటం ఇష్టం. చాలా బాగుంటుంది. ఊగితే బాగానే ఉంటుంది, ఎవరిని గట్టిగా ఊపితే
ఆయన కుదురు కూర్చోరా? ఈ కార్పొరేట్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఈ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కదండి? వెంకటేశ్వర స్వామి, గణపతి. అవును. ఇప్పటిదాకా మీరు ఎన్ని హోటల్స్ కి మీ క్లయింట్స్ ఉన్నారు? ప్లాంటర్స్ పెద్దవి ఇక్కడ వారానికో దేనికో వెళ్ళినాయి ప్లాంటర్స్ వాల్ హ్యాంగింగ్ టైప్ వెళ్ళినాయి అన్నమాట. వెళ్తా ఉంటాయి. అవును. బుద్ధ విగ్రహాలు కూడా బాగా వెళ్తాం మీ దగ్గర నుంచి. నేను చూసాను వేరే స్టోర్స్కి వెళ్ళినప్పుడు. ఇవి వెంకటేశ్వర స్వామి కూడా ఇప్పుడు బాగా డెకోర్ పర్పస్ పెట్టుకుంటున్నారు. మీరు గమనించండి, ఒక్క దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కి. ఇప్పుడు అక్కడేమో మకర తోరణం, ఇక్కడేమో కింద తాబేలు వచ్చింది. ఇదేమో మనకి తిరుపతిలో అట్లా ఇది శంకు చక్రాలు ఎలివేట్ అవుతూ ఇది ఒక టైప్ ఫేస్. ఒక్కొక్క దగ్గర ఒకటి ఉంటది, అన్ని బాగుంటాయి. మళ్ళీ అది కస్టమర్ ని ఏది అట్రాక్ట్ చేస్తుంది అనేది ఇంకా అది. అంటే ఇప్పుడు ఈ తాబేలు పెట్టాలన్నా గానీ మన నక్షత్ర ప్రకారం పెట్టాలంటారు కదా, అట్లా ఏముండదు. దేవుణ్ణి పెట్టుకోవడానికి అంటున్నారు. నేనైతే చూడండి, దీని కింద వీల్స్ ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు ఇదేదో కొత్త ఐడియా లాగా ఉంది, పెట్టించలేము. పెద్ద విగ్రహాలకి అట్లా పెట్టిస్తే పోద్దే. చాలా బాగుంది కదా. ఈ కృష్ణయ్య చూడండి, ఇది మా దగ్గర ఉన్న ఐడల్స్ లో అంటే విగ్రహాల్లో అంత స్పీడ్ 50 పీసులు స్టాక్ వస్తే నమ్ముతారా? నమ్మాలి, కొన్ని చూసి నమ్మాలి అంతే. ఎట్లున్నారో చూడండి. అవును. ఇవి కూడా చిన్నవి పెద్దవి అన్ని చాలా బాగున్నాయి. ఇది కస్టమైజ్ పడుతుంది. దీని మీద సింహాసనం మీద మనం మనకి ఇష్టమైన దైవాన్ని పెట్టుకోవచ్చు, ఇష్ట దైవాన్ని. దక్షిణామూర్తి ఇవి మనకి పూజలో పెట్టుకోవడానికి కూడా చిన్నవి కూడా ఉంటాయి అన్నమాట. ఇంక వారాహి అమ్మ కూడా అంతే. అవును, మీ దగ్గర నేను తీసుకెళ్ళాను అప్పుడు. ఇంక ఇటంతా దీపాలు కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే ఇది పెట్టాలి అది పెట్టకూడదు అన్నట్లు ఏమన్నా ఉంటుందా? మంచిది ఇది. కొంతమందికి ఇది కొంచెం సీరియస్ కాంట్రవర్సీ అవ్వచ్చేమో, కానీ నా అభిప్రాయం చెప్తున్నా. నేను మాకు షాప్ ఉంది కొనుక్కోమని కూడా చెప్పాను. ఎప్పుడు వచ్చి కస్టమర్ అడిగారు, మేడం ఏది మంచిది అంటారు అని అడుగుతారు. అట్లా ఏం లేదు మేడం, మీరు మట్టి దీపంలో పెట్టినా దీపమే. దేవుడి ముందు అలంకరణ కోసం ఇవన్నీ. గ్లాసెస్ చాలా బాగున్నాయండి. ఇంకా గ్లాసెస్ లో అయితే నక్షి మోడల్స్, ప్లెయిన్, నిజాం మోడల్స్, కంచు టైప్, మ్యాట్ ఫినిషింగ్ ఇట్లా. నాకు కూడా ఇది చూసారా అసలు మీరు? ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతం. ఇదిగోండి, ఇది వెండిలో ఏమి ఉన్నాయో అన్ని ఇత్తడిలో వచ్చినాయి. నైస్ అండి, ఎంత బాగున్నాయి చూడండి. వెండిని కష్టపడి కాపాడాలి. ఇవి కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటే మనం అటు ఇటు వెళ్ళినా కానీ కొంచెం తోమని చెప్పి అక్కడ వదిలేసిన టెన్షన్ ఉండదు. ఇంతకు ముందు ఉన్న రేటుకి వెండికి పర్వాలా, మరి అసలు బంగారం ఉన్నట్టు అయిపోతుంది. అవును, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి కూడా కలశాలు కూడా అంతా నక్షి మోడల్స్. ఈ నక్షి మోడల్స్ లో ఇట్లా నక్షి మోడల్స్ లో మనకి ఇట్లా బౌల్స్ లైట్ వెయిట్ లో ఉన్నాయి, స్ట్రాంగ్ వెయిట్ లో కూడా ఉన్నాయి కదా. లక్ష్మి బౌల్స్ ఇవి అందరు కొంటున్నారండి ఇప్పుడు. ఇవి గుమ్మం ముందు నీళ్లు పోసి కూడా పెడుతున్నారు, పువ్వులు పెట్టి నీళ్లు పోసి పెడుతున్నారు. ఏంటంటే అండి కొంచెం చూస్తే అట్లా ఫాల్ ఇన్ లవ్ అంటారు. ఇవే కదా ప్లాంటర్స్ అన్నారు మీరు? ఎవర్ గ్రీన్ ప్లాంట్. అవును ఎప్పుడు మీరు స్టోర్ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను, ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచే ఉన్నాయి. అవును ఇదైతే ఎనామిల్ కోటింగ్ చాలా బాగున్నాయండి. మీరు చెప్పిన డిస్క్రిప్షన్ కూడా బాగుంది. ఇది పోతే ఇతడు బయటకు వస్తే తప్పే ఉంది. వీడియోలో చెప్పుంటాను, విన్నాను. ఇన్ని లైక్ పెట్టి ఒక స్మైల్ కూడా పెట్టిన దానికి పైన. అవి కూడా ప్లాంటర్స్, అది దేనికన్నా వాడుకోండి, మంగళ స్నానానికి వాటికి. ఇవేమో నక్షి గిన్నెలు వడి బియ్యానికి వాటికి వాడుకుంటారు కదా, పెద్దవి తలంబ్రాలకు కానీ. అవును. ఇవన్నీ ప్లేట్స్ రెగ్యులర్ ఐటమ్. ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కి అట్లా ఒక 2 గ్లాసులు పెట్టుకుని నీళ్ళు ఇవ్వాలన్నా, లేదంటే పూలు పెట్టుకోవాలన్నా, ప్రసాదం పెట్టుకోవాలి. ఎంత ఉన్నాయండి అప్రాక్సిమేట్లీ ప్రైస్? 900. ఇందాక మీరు అడిగారు కదా, ఇగోండి మళ్ళీ ఊగుతున్నాడు. నాకు ఇష్టం అసలు ఉయ్యాల. స్వామి కూడా ఉంది. చూసారు ఇందాక అడిగారు కదా స్టార్టింగ్ ఎంత ఉంటది అని. అవును,
అట్లా మ్మ్. చిన్న సైజు నుంచి ఉంటాయి అవును. ఈ సైజ్ వరకు అయితే పెట్టుకోవచ్చు కదండి ఇంట్లో రోజు దీపం అదే పెట్టకుండా. చెప్పానండి, కొంతమంది ఇవి కూడా పెట్టుకుంటారు. అవును అది వాళ్ళ శ్రద్ధ. ఇప్పుడు మనము అది పెట్టుకోకూడదు అని చెప్పడానికి మనం ఎవరు అవును పెట్టుకోండి అని చెప్పడానికి మనకి అంత నాలెడ్జ్ లేదు. లేదు. అందుకని ఇంకా అది మీ శ్రద్ధ. విఘ్నుల్ని అడిగి మీరు ఒక కన్ఫర్మేషన్కి వచ్చి కొనుక్కోండి తీసుకోండి. బా గంటలు ఎంత బాగున్నాయండి మీనాకారి వర్క్ తోటి. సౌండ్ రాదు. ఆయన వస్తుంది. దానికి వేవ్ పాస్ అవ్వాలి కదా. సరే వేవ్ పాస్ చేద్దాం. చాలా ఉన్నాయి గంటలు కూడా వెరైటీస్, పెద్ద సైజ్ కూడా ఉన్నాయిగా. ఇదేలా అన్నీ మీనాకారి. అవును. ఇవి ఎంత ఉన్నాయి? 775. చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు. ఇదిగోండి ఆకాశ దీపాల ఏమంటారు, గాలి దీపాలు. కాదు కాదు, ధూపం వేసుకునేది. అచ్చా అచ్చా అచ్చా. ధూపం వేసుకుంటాం. బయట పెట్టుకోవచ్చు ఇది ఇట్లా మనం లోపల సాంబ్రాణి పెట్టేసి. అది తులసి కోట ముందు పెట్టే అవి ఉంటాయి కదా ఇవన్నీ అవే. ఇవి గ్లాస్ వచ్చినవి కూడా ఉంటాయి. వీళ్ళు పాపం ఇంకా సర్దుకోలేదు అదండి. ఇదిగోండి ఇట్లా అఖండ దీపాలు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇలా ఆయిల్ పోసుకుని ఇవి అన్ని సైజులో పెట్టలే, ఇంకా డిస్ప్లేలో పెద్దవి కూడా ఉంటాయి. ఒక 250 ml 1/2 లీటర్ పట్టేది ఎంత కూడా ఉంటది. బాగుంది. ఇది కూడా మీకు సాయంత్రం దాకా ఉంటది. చాలా ఉంది లోతు. బాగున్నాయి. ఇట్లా కాకపోతే ఏది తగలకుండా చూసుకోవాలి. పైది గ్లాస్ కదా, మనం ఇంకా ఇంట్లో జాగ్రత్తగానే వాడుకుంటాం కదా. ఇప్పుడు మామూలుగా అయితే చేజారదు కానీ మళ్ళీ పీఠాలు. ఇది చూసారా సార్ బాగా క్యూట్ గా ఉంది. కిచెన్ లో కుకరీ షోలో వాడుకోవచ్చు కావాలనుకుంటే, లేదు అంటే వ్యాజ్ లాగా వాడుకోవచ్చు, గ్లాస్ లాగా వాడుకోవచ్చు. ఏదైనా మనం సరదాగా దీంట్లో ఇట్లా పోస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటది. ఇంకా ఇంకా పోయాలనిపిస్తుంది. శివ అభిషేకం కా ఏ విగ్రహం పెట్టుకునైనా అభిషేకం చేసుకో. మరి ఏటవాలుగా అట్లా ఉందా? కింద పాత్ర పెట్టుకుంటే వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అంటే కొంచెం ఏటవాలు ఇట్లా ఉండాలి కదా. బాగుంది. ఇంట్లోనే అభిషేకం చేసుకోవడానికి కూడా రెడీ చేసి పెట్టేశారు. మాకు పని ఈజీ చేస్తున్నారు. ఇవన్నీ ఇంకా చిన్న విగ్రహాలు. అవును, మరీ చిన్నవి కాదు. నేను అనేది ఇంట్లో పెట్టుకోవడానికి వీలైన విగ్రహాలు ఇవన్నీ. ఇవి ఇంకా ఆఫీస్ లో పెట్టుకుంటారు. ఆఫీస్ లో పెట్టుకోవచ్చు, పూజ గదిలో పెట్టుకోవచ్చు. అవును, అది వాళ్ళ ఇష్టం. ఇట్లా మకర తోరణం తోటి ఇట్లా వస్తుంది అనమాట. వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు ఏదన్నా ఒకటి. కొంతమంది ఏంటంటే పూజ గదిలో బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఏదైనా పెద్దది పెట్టేసుకుని చిన్న విగ్రహాలు మామూలుగా పెట్టుకుంటున్నారు. అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అవును, ఒకరి కోసం తెప్పించింది, వెళ్ళిపోతుంది. మళ్ళీ తెప్పిస్తాం అనుకున్నాను. ప్రస్తుతానికి ఒకటే తెప్పించారు. ఈయన చూసారు అటు తిరిగారు వచ్చే వాళ్ళందరినీ పిలవడానికి. ఇదిగోండి బుగ్గలు కూడా నవ్వినట్టు ఇట్లా పైకి వచ్చినాయి. ఆ ముక్క అయితే కోటరేసినట్టే. కళ్ళు అర్ధనిమీలిత నేత్రాలు అంటారు. ఇది కల్పవృక్షం. ఇక్కడ ఇది కూడా పెట్టేయకపోయారా? అయిపోతాయండి పెడితే. బోధి వృక్షం అయితే ఇది బోధి వృక్షం కాదు, పొన్న చెట్టు. పొన్న చెట్టు. ఓకే. ఏమో బుద్ధుడు బోధి వృక్షం కింద కృష్ణయ్యని కూర్చోబెట్టారేమో. పొన్న చెట్టు, ఇది కూడా పొన్న చెట్టే కానీ అట్లా పీకాక్స్ అలా అదొక డిజైన్. చాలా వెయిట్ కదా. ఒకసారి పెట్టామంటే ఇంకా కదిపేది లేదు. అయ్యో కదలట్లేదు ఇద్దరు. నాకు ఇంకా ఊపిరి వచ్చిందండి. కిచెన్ ప్రపంచం స్టార్ట్ అయింది. ఎస్, నేను అన్నీ వాడతా సునీత గారిని, పుణ్యమా అంట. నేను నేను ఎవరైనా సరే మనం ఒక చీర కొంటాము, ఎన్నిసార్లు కడతాం? మహా అయితే 10 సార్లు కడతాం. కానీ ఇది మనం వాడి లైఫ్ లాంగ్ మన తర్వాత పిల్లలకి ఆస్తి కింద కూడా ఇవ్వచ్చు. అదొక్కటే కాదు, ఒక మంచి అలవాటుని ఇస్తున్నాము, ఒక మంచి ఆస్తిని ఇస్తున్నాము, హెల్త్ని ఇస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి, ఇవి కొనచ్చు కదా అని చెప్తుంటాను నేను అన్నిటికీ. అంతేనా? అవును, ఎందుకంటే నేను కుక్ వేర్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలోనే మీరు వచ్చారు షాప్ కి, గుర్తున్నంత మట్టుకి. అవును, అప్పుడే తీసుకెళ్లారు. అవును అవును, మీ దగ్గర ది బెస్ట్ వెరైటీ. రీల్ పెట్టారు కదా, అందులో చూసి అబ్బా శైలజ గారు ఎవరన్నా మెయింటెనెన్స్ అడిగితే శైలజ గారిది పెట్టాలి, ఇన్నేళ్ళ తర్వాత అలా ఉన్నాయి అని చెప్పి. అవును, బాగున్నాయండి. అన్ని కర్రీస్ అన్ని వండుకోవచ్చు కదా మనం A to Z. నన్ను అడుగుతున్నారా? నేను అనేది మీరు
ఎట్లా వాడుతున్నారు మీరు, ఎట్లాగా సేల్ పర్పస్లో ఎట్లా వాళ్ళు చెప్తారు మీకు అనేది కూడా తెలియాలి కదా కస్టమర్కి. డిపెండ్స్, కొంతమంది ఓన్లీ ప్రసాదాలకు పెట్టుకుంటారు, ఓ కొంతమంది విడిగా ఈ విడిగా కొనుక్కుంటారు. నేను మాత్రం అండి A to Z కి వాడుతున్నానండి. ఆఖరికి ప్రెషర్ కుక్కర్ని కూడా వదలలేదు నేను. అవును. దీనిలో రోజు మనం పొంగల్ చేస్తాం కదా, అంటే డైట్ అప్పుడు అన్నము పప్పు ఇందులోనే వండుతా. అంటే తినేది మంచి ఫుడ్ అయినప్పుడు మంచి పోషకాలు మిస్ అవ్వకుండా ఉంటాయని చెప్పి ఈ ప్రెషర్ కుక్కర్ వాడుతున్నా. చాలా మంది అన్నారు ఈ విజిల్కి ఏమైనా పట్టుకుంటాయేమో అన్నారు. లేదు, నేను రోజు వాడుతున్నా కదా దాన్ని, పట్టుకోవట్లేదు. అవును, ఇది వాడుతున్నాను. ఇది అప్పుడప్పుడు బాగా అలాంటప్పుడు పోపు డబ్బా మంచి పర్వాలేదండి. ఇప్పుడు ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దులాగా, ఎవరి సామాన్ వాళ్ళకి అందం అంతే. నాకు దీంట్లో నచ్చేవి స్పూన్లు, నాకు 2 ఇచ్చారు మీరు. చాలా బాగున్నాయి. 3750 అండి. మీరు ఎవరికన్నా చదివించాలనుకుంటే ఇది చదివిపియండి గిఫ్ట్ కి. ప్రతి రోజు తలుచుకుంటారు మిమ్మల్ని. ఇదిగోండి చిన్నది 1000 రూపీస్ది. దేనికి వాడతాం అని అనుకుంటాం కదా, పసుపు కుంకుమ చందనము. అబ్బాయి మొన్న ఇంకోటి చెప్పాడు, మసాలాల్లో కొంచెం కొంచెం అంటే ఒక డిఫరెంట్ గా వాడుతున్నారు కదా పిల్లలు. బిర్యానీ మసాలా, ఆ మసాలా, ఈ మసాలా కొంచెం కొంచెం వేసుకుంటే అంటే ఫ్లేవర్స్ పోవంట. నాకు ఇమ్మని చెప్పండి, నేను నింపిస్తా. మసాలాలన్నీ నేను నింపిస్తా. ఇది ఇందాక ఆవిడ కొంటుంటే చూసాను, నేను కూడా కొనాలని అనుకున్నాను. అవును. మీరు ఓన్లీ గీక్ అనే కాదండి, మనం రోజు ఆయిల్ వాడతాం కదా, రోజులు కాటికి కూడా వేసుకోవడానికి బాగుంటది. అంటే ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడానికి కొంచెమే వస్తుంది కానీ సైజ్ మంచిగా వచ్చింది. పైగా పొయ్యి మీద పెట్టుకోవచ్చు మనం దీన్ని. పొయ్యి మీద అంత సజెస్టబుల్ కాదులేండి, లైట్ వెయిట్ ఉంటది కదా. మరి ఎట్లా వేడి చేయాలిగా? ఎందుకు పక్కన ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి వంట చేస్తాం అనుకోండి, ఆ గ్యాస్ మీద పక్కన పెట్టిన వేడైపోతుంది. ఇవైతే మీ దగ్గర నేను వాడినట్టు ఎవ్వరు వాడరు. ముద్దుగుంటాయి. హైదరాబాద్ ఇంట్లో 2 పెట్టుకుని 4 తీసుకెళ్ళా మీ దగ్గర, మీకు గుర్తుందా లేదా? హైదరాబాద్ ఇంట్లో 2 పెట్టాను, నల్గొండ ఇంట్లో 2 పెట్టాను. రెండింటిని ఒక సెకండ్ కనిపించకపోయినా ఇంకోటి ఏదమ్మా అని అడుగుతాను అమ్మాయి నా వెంటనే. మేడం బయట తోమటానికి వెళ్ళిందా? సరే వచ్చాక నా చూపి. పిండి కొట్టడం కాదు, దాచి పెట్టుకోవడం కూడా పెద్ద పని. కాఫీ ఫిల్టర్ని కూడా వదలలేదుగా మీరు. ఈ చూడండి అసలు ఎంత బరువు ఉన్నాయో. 2150 ఉంది, కానీ ఇది ఒక 4-5 తరాలు 7 ఎన్ని తరాలైనా మారిపోవచ్చు. అరగదు, అరిగేది కాదు, తరగదు. అడుగుని కూడా అది తారేసినారుగా, మంచిది. ఇదా? ఏం కద్దామని ఇందులో? ఇది యాక్చువల్గా నార్త్ ఇండియన్స్ అవి చేస్తారు కదండి, చోలే కుల్చా ఈ షేప్ లోనే ఉంటది కదా కుండ. ఓకే ఓకే, అట్లా వచ్చింది. కానీ ఇది అందరూ పొంగల్కి తీసుకుంటున్నారు. కుండ షేప్ లో బాగుంది, సాలిడ్ గా ఉంది. నాకు ఇవి చాలా నచ్చినాయి. ఎంత బరువు ఉంది చూడండి. చాలా. ఇందులో ఎలాంటిదైనా వాటర్ పోయకుండా ఉడికిపోతుంది. నాకు తెలుసు కంచు కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, అంటే కలర్ లైట్ ఉంటుంది. కంచిలో నా దగ్గర ఒకటి ఉంది, 4500 ఎంతో. ఇగోండి ఇదే సేమ్, దీని మీద మూతతో సహా పెద్దది. ఇప్పుడు ఎంత ఉంది? 7800. మళ్ళీ దీనికంటే పెద్ద సైజ్ నా దగ్గర ఉంది. రీసెంట్ గా స్టోర్ అనుకున్న తర్వాత ఆర్డర్ ఇచ్చిన దానికి, అప్పుడు వచ్చిన దానికి మళ్ళీ ఇప్పుడు రిపీట్ ఆర్డర్ పెట్టిన దానికి ప్రైస్ వేరియేషన్ వచ్చింది. మాకు బంద్ చేయట్లా మైండ్ లో. చూడండి దానికి అలా అన్నారు. ఇది నక్షి ఇందాక చూసాం కదా కలసాలు అవి, ఇవేమో నక్షి ఇది లైట్ వెయిట్ ఉర్లీస్. సో నక్షిలో అష్టలక్ష్మిలో వచ్చినాయి సైజ్ వైజ్. అక్కడ చూడండి. అవును కదా, బాబా కేక్ లో కూడా దాదాపుగా ఇప్పటికి ఒక 150 పీసులు అమ్ముంటాం. అంటే అవి కూడా ఏంటంటే ఇలా వస్తే అలా అయిపోతే మళ్ళీ స్టాక్ ఉండదు, చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు. అది ఎక్కువ రోజులు అవ్వాలి, దీపావళి ముందు స్టార్ట్ అయింది అది. మెయిన్ ఏంటంటే 9 నవగణేశాలు వస్తారనమాట, వస్తాయి. ఈ ఐటమ్ కూడా మీకు బాగా నచ్చుతుంది. బాగా గార్డెన్ లోకి వెళ్ళి పూలు కోసుకొచ్చుకున్నా. ఇదిగోండి. అవును కదా, పూల సజ్జ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి చూసి. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను నేను. మీరు మన సంస్కృతిని కాపాడుతున్నారు కూడా.
ఇవి స్టీల్ ఎందుకు పెట్టారు మళ్ళీ? ఇవి ఓన్లీ అబ్రాడ్ పిల్లలు ఉంటారు కదండి, పార్సిల్స్ వెళ్ళేటప్పుడు ట్రైప్లై అడుగుతూ ఉంటారు. అవును. అవి మళ్ళీ అప్పటికప్పుడు తెప్పించడం పాసిబుల్ లేదు. నాకు ఒక బ్రాండ్ వాళ్ళ నుంచి వస్తాయి అనమాట. అవును. ఫస్ట్ స్టీల్ తెస్తారు, రీసైకిల్ స్టీల్ వాడరు. చాలా బాగుంటుంది క్వాలిటీ. అవును. కొన్ని లిమిటెడ్ ఇంతవరకే అయ్యే రిపీట్ ఆర్డర్ రిపీట్ బాగున్నాయి. ఇవి విత్ లిడ్స్ ఉన్నాయి, వితౌట్ లిడ్స్ ఉన్నాయి. చాలా బరువు ఉందండి. 3 పీస్ సెట్ తెప్పించుకుంటున్నారు ఆన్లైన్ లో ఫస్ట్, మిగిలిన మొత్తం అన్ని ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు సెట్. చాలా బాగుంది. అంటే మీరు తక్కువ పెట్టినా కానీ వెరీ క్వాలిటీ మోడల్ పెడుతున్నారు అన్ని కూడా. మాత్రం ఇంతవరకే ఉందండి అన్ని, దేనికవి సెలెక్టివ్ గా. అప్పుడు మీరు కాస్ట్ ఐరన్ కూడా పెట్టారు. అమ్మయ్యా. ఇంకా వీటిల్లో వచ్చినట్టు గుంత పొంగనాలు నాన్ స్టిక్ వాటిలో రావట్లేవు, వీటిలో రావట్లేదు. క్రంచీనెస్ రాదు. అవును. దీంట్లో ఏమవుతుందంటే బయట క్రిస్పీగా ఉండి లోపల మంచిగా ఉడుకుతుంది. బాగున్నాయి. నా దగ్గర కూడా కాస్ట్ ఐరన్ ఉంది, వేరే అన్నీ ఉన్నాయి. కాళ్ళు కడగడానికి వాడతారు ఫస్ట్, బియ్యం తలంబ్రాలు కలపడానికి వాడతారు, అండ్ పూలు రకరకాల పూలు పెట్టుకోవడానికి. ఒక కస్టమర్, మా అల్లుడు కాళ్ళు పెద్దగా ఉంటాయండి, మా అల్లుడు కాళ్ళు పెద్దగా ఉంటాయండి, పట్టు అంటారు. అప్పుడు మన దగ్గర ఈ సైజు లేదు, మన లేదా ఇది రాగానే ఆ రోజు ఈయన కూడా ఉన్నారు షాప్ లో. మేడం ఎవరో కానీ ఇది చూడంగా నాకు ఆ మేడం గుర్తొచ్చారని చెప్తున్నారు. ఇంత పెద్దగా ఉంటాయండి అంటే ఇంత ఉండకపోవచ్చు కానీ అన్నిటికీ వాడుకోవచ్చు కదా. అవును, చాలా వాటికి వాడచ్చు. ఇంకొకటి చెప్పనా, మల్టిపుల్ ఫ్రూట్స్ పెడతారు, డిఫరెంట్ వెరైటీస్. పులిహోర కూడా కలుపుకోవచ్చు ముద్దుగా, పులిహోరకి అందం వస్తుంది. ఇదేమో సారీ డబ్బాలు 3 సైజులు. ఎంత ఈచ్ డబ్బా అండి? ఇది 5,900 సెట్ కాదు కదా, ఒక్కొక్క డబ్బా సైజుని బట్టి తగ్గుద్ది. నైస్. మన ఇద్దరం వెళ్దాం రోడ్డు మీద, సారీ డబ్బాలమ్మా సారీ డబ్బాలు అని. పొద్దున్నే తెలుసా, మీరు బాగా అలవాట వినడం వాళ్ళు. అదే ఓకే, చెప్ప మళ్ళీ ఒక్కసారి అన్నోడా అనండి ప్లీజ్. బాగుంది సునీత, అద్భుతం. ఈ వెరైటీ ఎవరి దగ్గర లేదండి, ఇంత వెరైటీ కదా. యు అగ్రీ? సల్లి గారు యాక్చువల్గా లేదు, ఎక్కడ ఉండదు అని నేను చెప్పను, కానీ మన దగ్గర ఏంటంటే ఒకటే చోట డిఫరెంట్ ఆర్టికల్స్ డిఫరెంట్ ఫినిషింగ్ లో దొరుకుతాయి. వాళ్ళకి ఏంటంటే ఇది నచ్చకపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది, అది నచ్చకపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో కొనుక్కోకుండా బయటకు వెళ్ళే ఛాన్స్ అట్లా, ఎందుకంటే ఇన్ని వెరైటీ ఎవరు పెట్టలేరు. ఇక్కడ దీపాలు కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. దీపాలు ఇది 0 మెయింటెనెన్స్ అన్నమాట. మెయిన్ లోపల ఒకటి కడుక్కున్నాం అనుకోండి, ఇది మీరు మచ్చలు వాటర్ పడకుండా తుడుచుకుంటే చక్కగా నీట్ గా ఉంటుంది. అట్లా ఇది కూడా నేను మీ దగ్గర తీసుకున్నా, నాకు ఇష్టం. భాస్కర్ గారికి ఎంత నచ్చిందో. సో ఇది ఇట్లా ఇవన్నీ చూసుకుంటా పోతే అన్ని ఒకటే చూపిస్తే ఎట్లా అండి, వాళ్ళు వచ్చి చూడండి ఎన్ని ఉన్నాయి. అవునండి, ఇప్పటికే షాప్ మొత్తం చూపించాం, డీటెయిల్ గా చూసి మీరు కొనాలంటే చూపించాను చూడండి. ఇదిగోండి, ఇవి కూడా ఉన్నాయండి, మర్చిపోయినా. ఇవైతే వాళ్ళకి హోమ్ డెకార్ అని పెట్టినందుకు చేతులతోటి నేను సెట్ చేసి పెట్టాను అనమాట. అంటే ఇది పళంగా తీసుకోవచ్చు అన్న టైప్ లో సెట్ చేశాను. నైస్, వెరీ నైస్. సో ఇదండి సునీత గారి షాప్, సునీత హోమ్ డెకార్స్. ఇప్పుడు కుక్కట్పల్లి వివేకానంద నగర్లో ఉంది. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాను. కానీ సునీత గారిని డైరెక్ట్ చూసి ఆడితో మాట్లాడుకోనండి, మజా వస్తుంది. ఎందుకంటే అమాయకంగా ఉన్నది ఉన్నట్టు ఇది కొన్నాండి అంటే వద్దులేండి అని కూడా అంటారు ఆవిడ. మీకు ఉందా అండి? వద్దులేండి. అయితే వేరే తెలుసండి నాకు మీ గురించి. ఇప్పుడు కొంతమంది 4 సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు ఒక్కసారి. తీసుకోమంటారా, నేను ఫస్ట్ టైం వాడుతున్నానండి, తీసుకోమంటారు. మేడం ఓ పని చేయండి, ఒకటి తీసుకోండి, ఆటోమేటిక్గా మీరు మళ్ళీ నా దగ్గరికి వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంటుంది, వాడుకోండి ఒకటి అని చెప్తాను. ఇప్పుడైతే 4 తీసుకెళ్ళి పెట్టి వాడకుండా ఎవరిది రూపాయి ఊరికే రాదు కదా. అవును, అంత జెన్యున్గా ఎవరు చెప్తారు చెప్పండి, ఎక్సెప్ట్ సునీత తప్ప. దట్స్ ఆల్ అండి. మా ముచ్చట అయితే వాళ్ళంతా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము, మీరు కూడా లంచ్ చేయండి. ఒక బాక్స్ తెచ్చుకోండి, లేకపోతే తినేసి రండి, లేకపోతే తొందరగా అవ్వాలి. ఫుడ్ ఇక్కడే ఉంది కానీ ఈరోజు మనం పబ్లిష్ చేయాలి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్.